హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాథ్స్ పజిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం 0 నుంచి 10 వరకు ఉన్న ఈచ్ నెంబర్ని మనం 3 టైమ్స్ ఉపయోగించి మనం 6ని రాబట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ అయినా సరే ఉపయోగించుకోవచ్చు. ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, స్క్వేర్ రూట్, స్క్వేరు, అట్లాగే ఫ్యాక్టోరియల్, ఇట్లాంటి ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ అయినా సరే ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ 3 డిజిట్స్ని మాత్రమే ఉపయోగించాలి. ఇంకా అదనంగా వేరే డిజిట్స్ ఏమీ రాయకూడదు అనమాట. మనకి వీటిని సింప్లిఫై చేస్తే 6 రావాలి. ప్రతి కేసులో కూడా సింప్లిఫై చేసినప్పుడు ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఈక్వల్ టు 6 రావాలన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఈజీ టు కాంప్లెక్స్ వెళ్దాం. ఓకే, మనకి 3 2స్ని యాడ్ చేస్తే 6 వస్తుంది ఈజీగా. కాబట్టి దీన్ని మనం ఇంకా ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. ఓకే, అట్లాగే ఇంకా సింపుల్గా ఉండేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. మనం 6 + 6 12. 12 నుంచి 6 మైనస్ చేస్తే మనకి 6 వస్తుంది కదా. ఇది కూడా మనకి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మనకి 3 గురించి ఆలోచించినట్లయితే 3 × 3 9. 9 నుంచి మనం 3 మైనస్ చేసామనుకోండి 6 వస్తుంది కదా. కాబట్టి ఇది కూడా మనకి సింపుల్గానే వచ్చేస్తుంది. అంటే ఇంకా మీరు డిఫరెంట్గా కూడా ప్రయత్నించవచ్చు. ఓకే, ఇంకా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలా సింప్లిఫై చేసేటప్పుడు బాడ్మాస్ రూల్ అనేది మైండ్లో ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటూ మైనస్ ఉంది. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. అంతేగాని 3 - 3 0 అయిపోతుంది. కాబట్టి 3 0s are 0 అనుకోకూడదు అనమాట. 3 3s are 9. 9 నుంచి 3 మైనస్ చేస్తే 6 వస్తుంది. ఓకే, ఇంకా మనం ఏమైనా సింపుల్గా చేయొచ్చేమో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 / 5 1 అవుతుంది కదా. అంటే ఈ 5కి 1 యాడ్ చేసామనుకోండి 6 వస్తుంది కదా. ఇక్కడ కూడా మనం బాడ్మాస్ రూల్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. అంటే 5 + 5 10. 10 / 5 అంటే 2 కాదు. మనం ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి. 5/5 5 టేబుల్ 5లో 1 టైం పోతుంది. 5 + 1 6 అవుతుంది అనమాట. ఓకే, ఇంకా మనం అట్లా ఇక్కడ 7 / 7 1 అవుతుంది. 7 నుంచి 1 మైనస్ చేస్తే 6 అవుతుంది. ఫస్ట్ మనం డివిజన్ చేస్తాం కదా. 7/7 అంటే 1. మనం 7 నుంచి 1 మైనస్ చేస్తే 6 వస్తుంది. ఇది కూడా మనకి సింపుల్గానే వచ్చేస్తుంది. ఓకే, అట్లాగే మనం ఇప్పుడు మిగిలిన ఆపరేషన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. స్క్వేర్ రూట్లు, ఫ్యాక్టోరియల్స్. ఒకసారి మనం ఈ 4 గురించి అబ్జర్వ్ చేద్దాం. వీటికి రూట్లు తీసుకున్నాం అనుకోండి, అంటే వర్గమూలం తీసుకున్నాం. 4కి స్క్వేర్ రూట్ ఎంత? 2 కదా. అంటే 2. ఇది ఎలా మారిపోయింది? 2 + 2 2 2 3 2s కింద మారిపోయింది. ఆల్రెడీ మనం 2స్కి మనం సాల్వ్ చేసేసాం కదా. కాబట్టి మనం సింపుల్గా ప్లస్ ఉంచేస్తే సరిపోతుంది. అంటే √4 అంటే 2. 2 + 2 + 2 మనకి 6 అయింది. ఓకే, ఇదే కాన్సెప్ట్ మనం ఇక్కడ మనకి 3లు ఉన్నాయి కదా. 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది కదా. కాబట్టి వీటిని స్క్వేర్ రూట్లు తీసుకోవచ్చు. అంటే √9 √9 √9. √9 అంటే 3 కదా. అంటే 3 3s వచ్చాయి. ఇప్పుడు మనం వీటి మధ్యలో ఏం ఉపయోగించాం? ఇంటూ మైనస్. కాబట్టి ఇంటూ మైనస్. 3 3s are 9. 9 - 3 6 అయింది. ఓకే, ఇంకా మనకి ఎన్ని మిగిలాయి అంటే ఇది ఫినిష్ చేసాం. 1 2 3 4 అలాగే 5 6 7 ఫినిష్ చేసాం. ఓకే, ఇంకా మనకి 1 2 3 4 ఉన్నాయి. మనం ఫ్యాక్టోరియల్ గురించి తెలుసు కదా. ఏంటంటే n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 × 2 × 3 × 4 × and so on n వరకు ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. మనం అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకసారి మనం వీటిని యాడ్ చేసాం అనుకోండి. 1 + 1 2 2 + 1 3. దీని అంతటికి మనం ఫ్యాక్టోరియల్ ఉంచామనుకోండి ఏమవుతుంది? 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. దీని అర్థం ఏంటి? 3 × 2 × 1. 3 2s are 6. 6 1s are 6. సరిపోయింది కదా. ఇక్కడ మనం ఫ్యాక్టోరియల్ అనే మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉపయోగించామన్నమాట. అట్లాగే మనకి 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్ అంటే 1లు అవ్వాయి. 1 1 1. కాబట్టి ఈ కాన్సెప్ట్ని వాడుకోవచ్చు. అంటే ప్లస్లు పెట్టినట్లయితే ఇప్పుడు 3 అయింది. 1 + 1 + 1.
ఇప్పుడు అంతటికి మనం ఫ్యాక్టోరియల్ తీసుకున్నట్లయితే 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది కదా. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 6 కదా. కాబట్టి ఇది కూడా మనకి ఫినిష్ చేసాం. ఇంకా మనకి 8s అండ్ ఇవి ఉన్నాయి. ఓకే, ఒకసారి మనం ఈ రెండింటిని డివైడ్ చేసామనుకోండి, మనకి ఎంత వస్తుంది 1 వస్తుంది. 8/8 అంటే 1 కదా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ప్లస్ ఉంచామనుకోండి, అప్పుడు 8 + 1 ఎంత అవుతుంది 9 అవుతుంది. ఓకే, దీన్ని అంతటికీ స్క్వేర్ రూట్ తీసుకున్నాం అంటే స్క్వేర్ రూట్ 9 వాల్యూ ఎంత 3 కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం వాల్యూ 3 అయింది. మనం దీనికి ఫ్యాక్టోరియల్ ఉంచామనుకోండి, 3 ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా 6 అని, అంటే మనకి 6 అయింది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. 10 ఇక్కడ డివైడెడ్ బై ఉంచాం, 10/10 ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంచామనుకోండి, 10 - 1 ఎంత అవుతుంది 9 అవుతుంది. ఇప్పుడు 9కి స్క్వేర్ రూట్ ఉపయోగించాం, 9కి వర్గమూలం ఎంత 3 కదా, 3 వచ్చింది. ఇప్పుడు మనం దీనికి ఫ్యాక్టోరియల్ ఉపయోగించినట్లయితే 3 ఫ్యాక్టోరియల్ అయింది. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 6 అయింది. అంటే మనం వీటిని కూడా ఫినిష్ చేసామన్నమాట. ఇప్పుడు నేను ఉపయోగించిన ఆపరేషన్సే కాకుండా ఇంకా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉపయోగించి కూడా మనం రాబట్టవచ్చు. మీరు కొన్ని ఓన్గా ప్రయత్నించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అట్లా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం మీకు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.